ఐపీఎస్లు బదిలీ అయ్యారు. శ్రీకాకుళం ఎస్పీగా కేవీ మహేశ్వరరెడ్డి, అనకాపల్లి ఎస్పీగా ఎం దీపిక, విజయనగరం ఎస్పీగా వకుల్ జిందాల్, సత్యసాయి జిల్లా ఎస్పీగా వి రత్న, పార్వతీపురం మన్యం ఎస్పీగా మాధవరెడ్డి, కాకినాడ ఎస్పీగా విక్రాంత్ పాటిల్, గుంటూరు ఎస్పీగా సతీష్ కుమార్, ఇక బాపట్ల ఎస్పీగా తుషార్ దుడి, అల్లూరి జిల్లా ఎస్పీగా అమిత్ బర్దార్, విశాఖ డిప్యూటీ కమిషనర్గా తుహీన్ సిన్హా, అంబేద్కర్ కోనసీమ ఎస్పీగా బి కృష్ణారావు, అన్నమయ్య జిల్లా ఎస్పీగా విద్యాసాగర్ నాయుడు నియమితులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా నరసింహ కిషోర్, పశ్చిమ గోదావరి ఎస్పీగా నయీం అస్మి, ఏలూరు ఎస్పీగా ప్రతాప్ శివకిషోర్ను నియమించారు అధికారులు. ఏపీలో 37 మంది ఐపీఎస్లు బదిలీ అయ్యారు. శ్రీకాకుళం ఎస్పీగా కేవీ మహేశ్వరరెడ్డి, అనకాపల్లి ఎస్పీగా ఎం దీపిక, విజయనగరం ఎస్పీగా వకుల్ జిందాల్ నియమితులయ్యారు. ఇక సత్యసాయి జిల్లా ఎస్పీగా వి రత్న, పార్వతీపురం మన్యం ఎస్పీగా మాధవరెడ్డి, కాకినాడ ఎస్పీగా విక్రాంత్ పాటిల్, గుంటూరు ఎస్పీగా సతీష్ కుమార్, బాపట్ల ఎస్పీగా తుషార్ దుడి, అల్లూరి జిల్లా ఎస్పీగా అమిత్ బర్దార్ బదిలయ్యారు. ఇక విశాఖ డిప్యూటీ కమిషనర్గా తుహీన్ సిన్హా, అంబేద్కర్ కోనసీమ ఎస్పీగా బి కృష్ణారావు, అన్నమయ్య జిల్లా ఎస్పీగా విద్యాసాగర్ నాయుడు నియమితులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా నరసింహ కిషోర్, పశ్చిమ గోదావరి ఎస్పీగా నయీం అస్మి, ఏలూరు ఎస్పీగా ప్రతాప్ శివకిషోర్ను అధికారులు నియమించారు. ఏపీలో 37 మంది ఐపీఎస్లు బదిలీ అయ్యారు. శ్రీకాకుళం ఎస్పీగా కేవీ మహేశ్వరరెడ్డి, అనకాపల్లి ఎస్పీగా ఎం దీపిక, విజయనగరం ఎస్పీగా వకుల్ జిందాల్, ఇలా జిల్లాలో చాలా మంది బదిలీ అయినట్టు తెలుస్తుంది. దాదాపు 37 మంది ఎస్పీలు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి. చందు, రాష్ట్ర చూసుకున్నా కనుక ఏపీలో దాదాపుగా 37 మంది ఐపీఎస్ బదిలీ చేయబడ్డాయి. అదేవిధంగా సాయంత్రం 4 గంటలకి జీవో కూడా ఇవ్వడం జరిగింది. అయితే కనుక చూసుకుంటే కనుక కేవీ మహేశ్వరరెడ్డి రంపచోడ బదిలీ అయ్యారు. అదేవిధంగా చూసుకుంటే కనుక వకుల్ జిందాల్ వచ్చి బాపట్ల ఎస్పీ గాను, శ్రీమతి దీపిక ఆమె వచ్చినప్పటికీ అనకాపల్లి ఎస్పీ గాను, వి రత్నం బెటాలియన్ 6వ కమాండ్ 6th బెటాలియన్ కర్ణాటక వెళ్ళింది ఆమె. అదేవిధంగా చూసుకుంటే కనుక ఎస్పీ మాధవరెడ్డి వచ్చేటప్పటికి మన్యం జిల్లాకి ఎస్పీగా వెళ్ళారు. విక్రాంత్ పాటిల్ వచ్చేటప్పటికి కాకినాడ ఎస్పీ గాను, అదేవిధంగా 10 వృత్తులు వచ్చే వరకు కూడా ఎవరైతే ఉన్నారో బదిలీ అయిన వాళ్ళందరూ కూడా వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కూడా జీవో పాస్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా చూసుకుంటే కనుక అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఇంత పెద్ద ఎత్తున బదిలీ జరగడం అనేది కూడా ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్న ఐఏఎస్లు గత వారంలో ఐఏఎస్ బదిలీ చేయడం జరిగింది. అయితే కనుక ఈ రోజు చూసుకుంటే కనుక ఐపీఎస్ కూడా బదిలీ చేయడం అంటే ప్రక్షాళన మొదలైంది. గత ప్రభుత్వం ఏదైతే ఉందో అవినీతిగా ఐఏఎస్ ఐపీఎస్ లో కొమ్ము కాశారనే విధంగా ఏదైతే ఉందో ఈ ఎన్డీఏ కూటమి దీని అంతా ప్రక్షాళన చేయడం కోసం ఐఏఎస్ ఐపీఎస్ కూడా బదిలీ చేయడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. చంద్రు, రైట్ మధు, థ్యాంక్ యూ.